లేదు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట కాదు. చంద్రబాబు నాయుడు అంటే ముందు నడిపిన పార్టీ నడిపిన రామారావు గారు మాకు చెప్పిన దాని ప్రకారంగా మేము అప్పటి నుంచి ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక మాకు వచ్చినది కాదు వడ్డీలలో, అంతకు ముందు నుంచే ఉన్నాం మేము. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి 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 అదేదో మోసం చేసి చందమామ వస్తుంది జాబీలు వస్తుంది అని పిల్లలకి అన్నం తినిపించినప్పుడు ఎట్లా మోసం చేశారో అదే విధంగా వడ్డీలకు శాసనసభలో అడుగు పెట్టిస్తాం అని మోసం చేసి ఈ రోజు ఏమి ఇవ్వకున్నట్టు చేయడంతో మాకు కూడా మీ జనరేషన్స్ మారాయి. మా తాతలు మాకు రామారావు గారికి మాటిచ్చారు, మా నాన్నలు మా రామారావు గారికి మాటిచ్చారు. మేము చంద్రబాబు నాయుడు గారికి మాట ఇవ్వం. మేము మీతో ఉంటామని మాట ఇవ్వం. మాకు శాసనసభ సభలో మేము అడుగు పెట్టించిన వాళ్ళకే మేము ఉంటాం, మేము వాళ్ళ వెంటే ఉంటాం అనేసి మేము బలంగా చెప్పగలుగుతున్నాం. ఓకే, ఫైనల్ గా మీరు ఏం చెప్పగలుగుతున్నారు? మేము ఫైనల్ గా చెప్పేది టీడీపీకి అయినా సరే, వైసీపీకి అయినా సరే, జనసేనకి అయినా సరే, బీజేపీకి అయినా సరే, ఎవరికైనా సరే, పొత్తున్న పార్టీకైనా పొత్తున్న లేని పార్టీకైనా, కాంగ్రెస్ కైనా, ఎవరికైనా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే గుర్తించి పుట్టపర్తిలో ఒక సీటు ఒక వడ్డీరకి ఇచ్చిందే అనుకోండి, ఖచ్చితంగా అక్కడ శాసనసభల్లోకి వడ్డీర అబ్బాయిని ఖచ్చితంగా అక్కడికి పోయేలాగా మా వంతు మేము 100% కృషి చేసి వాళ్ళని ఖచ్చితంగా శాసన సభకి పంపించేలాగా మేము చేస్తాం. కానీ అది ఏ పార్టీ అయినా సరే, కానీ మా వర్గానికి న్యాయం జరగలేదు ఈ రోజు, కాబట్టి ఖచ్చితంగా చెప్తాం. 16వ తేదీ వైసీపీ వాళ్ళు వస్తుండే, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు రావచ్చు. కానీ వీళ్ళలో ఎవరు వచ్చినా కూడా శాసనసభకి మేము ఇస్తున్నాం బీఫామ్ అనేసి ఎవరైనా చెప్పారనుకోండి, ఖచ్చితంగా ఆ బీఫామ్ తీసుకున్న తర్వాత వాళ్ళకంటూ కట్టబడి నిలబడతాం. చెప్పాం కదా, మా తాత వాళ్ళు రామారావుకి ఇచ్చారు మాట, మా నాన్న వాళ్ళు రామారావుకి ఇచ్చారు మాట, మేము చంద్రబాబు నాయుడు గారికి మాట ఇవ్వం. మాకైతే ఎవరైతే శాసనసభకి మేము ఎవరైతే పంపిస్తామని మాట ఇస్తారో వాళ్ళకే మేము మాట ఇస్తాం. మేము మాట ఇస్తే మాట ఇచ్చిన తర్వాత అది ఎంతవరకైనా సరే మేము అక్కడే ఉంటాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ వెంటే ఉంటాం. అది మా యొక్క నీతి, మా వడ్డీర యొక్క నీతి, వడ్డీర రాజుల యొక్క నీతి. మా వడ్డీర రాజు అంటే మాట అంటే వడ్డీర రాజు, అలా ఉంటుంది మా మాట. ఓకే అండి, ఇంతవరకు మీరు మాట్లాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఈ విధంగా మరి వడ్డీర్లను మోసం చేసిన పార్టీ టీడీపీ పార్టీ అనేది ఇక్కడ కంటికి కనిపించినట్లు తెలుస్తూ ఉంది. ఈ విధంగా మరి ఈ టీడీపీ వాళ్ళు నమ్ముకొని 40 సంవత్సరాలుగా, అంటే ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ టీడీపీ నమ్ముకొని ఉన్న ఈ వడ్డీర్లకు సీట్ ఇవ్వకపోవడం వల్ల వారి యొక్క వ్యక్తిత్వం ఈరోజు మరి ఈ ఇన్ని రోజులు నమ్ముకొని ఉన్నాం, ఈ రోజు మాకైతే సీట్ ఇవ్వలేదు. 2014లోన 2019లో కూడా సీట్ ఇస్తాం మీకు అని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసిన చంద్రబాబు గారు ఈరోజు టీడీపీ తరఫున సీట్ ఇవ్వము అనేసి కనీసం వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా రానివ్వకుండా పోలీసులతో బయట పంపించి కేసులు పెట్టడం జరుగుతుంది. కావున మరి ఎవరైతే మాకు సీట్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా మరి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాం. అది టీడీపీ కాకపోయినా, వైఎస్ఆర్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, మరి ఇతర పార్టీ అయినా మా వడ్డీర్లను పుట్టపర్తిలో నిలబెట్టి మా యొక్క ఓటు బ్యాంక్ ద్వారా వాళ్ళని గెలిపించి చట్టసభల్లో పంపిస్తాం. చట్టసభల్లో పంపించిన తర్వాత మా యొక్క ఎస్టీ సాధన అనే ఒక కళను నెరవేర్చుకుంటామనేసి ఇక్కడ వడ్డీలు చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ టాపిక్తో బంద్ చేసి మరి రేపు సరికొత్త టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.